హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ప్రభాస్ ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ని స్కిప్ చేసేశాడు. కన్నప్పలో కాసేపు కనిపించి ఫ్యాన్స్ ని మురిపించేశాడు. ఇయర్ ఎండింగ్ రాజాసాబ్ రూపంలో మురిపిస్తాడులే అనుకుంటే రెబల్ స్టార్ రారని తేల్చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మరి డార్లింగ్ ని ఇక మిస్ అవ్వాల్సిందేనా? బాహుబలి ది ఎపిక్ తో సరిపెట్టుకోవాల్సిందేనా? కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన 6 అడుగుల కటౌట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో కనిపిస్తూ వినిపిస్తూ తన ప్రెజెన్స్ ని చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఈ రెండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికి రాజాసాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసి టీజర్ ట్రైలర్స్ తో అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసింది. ఇక డార్లింగ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూడలేమా అనుకుంటున్న టైంలో బాహుబలి ది ఎపిక్ ని తెచ్చేస్తున్నాడు రాజమౌళి. 2 మాస్టర్ పీస్లను మిళితం చేసి ఇంకొంత యాడ్ చేసి కొన్నింటిని డిలీట్ చేసి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తున్నాడు. మరి ఇది ఫ్యాన్స్ కి సరిపోతుందా? బర్త్డే ట్రీట్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళ కోసమే అక్టోబర్ 23న ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 2006లో రిలీజ్ అయిన పౌర్ణమి అప్పట్లో కమర్షియల్ ఫ్లాప్. బుల్లితెరపై మంచి వ్యూస్ కొల్లగొట్టిన ఈ సినిమా అక్టోబర్ 23న 4K వెర్షన్లో రిలీజ్ కాబోతోంది. ఇక అదే రోజు డై హార్డ్ ఫ్యాన్స్ కల్ట్ ఫిల్మ్ సలార్ కూడా ప్రేక్షకుల ముందుకు మరొకసారి రాబోతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ అయింది సలార్. అయినా సరే ఫ్యాన్స్ కోసం కాటేరమ్మ గొడకొచ్చేస్తున్నాడు. ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ కూడా డార్లింగ్ బర్త్డేకి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 4K వెర్షన్లో తీసుకొస్తున్నారు. ఇవే కాదు బర్త్డేకి అప్కమింగ్ మూవీస్ నుండి 1 or 2 సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇక ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు మీడియా కంటికి కూడా కనిపించని డార్లింగ్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లో సందడి చేసి ఫ్యాన్స్ ని కాస్త కూల్ చేస్తాడేమో చూద్దాం. ఈ దీపావళికి కలర్ఫుల్ భామలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. తెలుగులో ఇప్పటికే రిజిస్టర్ అయిన సీతాకోక చిలుకలే కాకుండా న్యూ గర్ల్స్ కూడా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. టపాస్ల పండుగకు పెర్ఫార్మెన్స్ చూపించేందుకు ప్లాన్ చేసుకున్న ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కిద్దాం పదండి. టపాసుల పండుగకు 5-6 పటాకాలు బాక్సాఫీస్ దగ్గర యూత్ హార్ట్స్ గాయబ్ చేయడానికి రెడీ అయ్యాయి. మాటలతో గారడీ చేసే చిచ్చుబుడ్డి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం మిత్రమండలితో టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చేసింది. పెరసుతో కాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన నిహారిక తెలుగు ఆడియన్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది. రంగబలితో పరిచయమైన అందమైన యుక్తి తరేజా లాస్ట్ ఇయర్ మార్కోతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ కే ర్యాంప్తో టాలీవుడ్లో స్థిరపడాలని చూస్తోంది ఈ బ్యూటిఫుల్ బాంబ్. ప్రేమలుతో ఓవర్ నైట్ యూత్ గుండెల్లో తారా జుబ్బలా దూసుకొచ్చిన మమితా బైజు మరోసారి డబ్బింగ్ చిత్రం డ్యూడ్తో టాలీవుడ్ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు ట్రై చేస్తోంది. ప్రదీప్ రంగనాథన్తో కలిసి 100 కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక టిల్లుతో కలిసి 2 అందాల ఆటం బాంబ్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి రచ్చ చేయబోతున్నారు. 3 years తర్వాత రాశి ఖన్నా తెలుసు కదాతో గట్టి కంబ్యాక్ అవుతుందని ఆశిస్తుంటే హిట్ 3తో హిట్ కొట్టేసిన శ్రీనిధి మరో స్వీట్ లడ్డూ కావాలంటోంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేషనల్ క్రష్ ఈసారి నేరుగా తెలుగు సినిమాతో కాకుండా బాలీవుడ్ నుండి డబ్బింగ్ మతాబు థమాను దింపుతోంది. ఇప్పటికే నార్త్ టు సౌత్ బెల్ట్ లో సీనియర్ హీరో సల్మాన్ కి మినహా యంగ్ హీరోస్ కి లేడీ లక్ గా మారిన రష్మిక ఇక్కడ కూడా కాసులు కొల్లగొట్టాలని ట్రై చేస్తోంది. వీరిలో దీపావళికి మెప్పించే క్రాకర్ ఏదో ఏ గర్ల్ కెరియర్ కాంతులీనుతుందో చూడాలి. విశాల్ ఈ ఏడాది న్యూ డెసిషన్స్ తీసేసుకుంటున్నాడు. రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ కి పెళ్లిళ్లు చేసేసిన విశాల్ ఇక బ్యాచులర్ గా మిగిలిపోతాడని ఆడియన్స్ డిసైడ్ అయిన టైంలో నేను మ్యారేజ్ చేసుకోబోతున్నా అంటూ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మరో న్యూ రోల్ టేకప్ చేసి ఇండస్ట్రీలో డిస్కషన్ కి కారణమయ్యాడు. అదేంటో చూద్దామా? విశాల్ లైఫ్ అండ్ కెరీర్ లో ఈ ఏడాది ఊహించిన సర్కమ్స్టెన్సెస్ చోటు చేసుకున్నట్లే కనపడుతున్నాయి. ఎప్పుడో 12 ఏళ్ల నుంచి ల్యాబ్ లో మగ్గిపోయిన మదగజరాజా సంక్రాంతికి దుమ్ము దులుపుకుని థియేటర్లోకి వచ్చి విశాల్ కు రత్నంతో కోల్పోయిన సక్సెస్ తెచ్చిపెట్టింది. 60 కోట్లకు పైగా రాబట్టుకుంది ఈ ఫిలిం. ఈ హిట్ ను విశాల్ అండ్ టీమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అందరికీ పెళ్లిళ్లు అయిపోవడంతో పాటు కాస్త అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ విశాల్ సోలో లైఫే లీడ్ చేస్తాడు అనుకున్న టైంలో యాక్ట్రెస్ సాయి ధన్సికాతో రిలేషన్షిప్ బయటపెట్టి ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆగస్టులో ఎంగేజ్మెంట్ తో సరిపెట్టేశాడు విశాల్. ఆ బిల్డింగ్ కంప్లీట్ కాగానే సాయి ధన్సికతో 7 అడుగులు వేసేస్తాడు.
ప్రస్తుతం మకుటం షూటింగ్లో బిజీగా ఉన్న మార్క్ యాంటనీ హీరో ఇప్పటి వరకు యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా బిజీగా ఉంటే నెక్స్ట్ దర్శకత్వంపై ఫోకస్ చేయబోతున్నాడు. తుప్పరివాలన్ 2ని డైరెక్ట్ చేస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసిన విశాల్ అంతకన్నా ముందే మెగాఫోన్ పట్టే అవకాశం తన్నుకుంటూ వచ్చేసింది. తుప్పరివాలన్ డైరెక్టర్ మిస్కిన్తో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సీక్వెల్ను డైరెక్ట్ చేసుకునే బాధ్యత తీసుకున్న విశాల్ ఇప్పుడు మకుటం మూవీ నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. మకుటం మూవీకి రవి అరుసు డైరెక్టర్, కానీ హీరో అండ్ డైరెక్టర్ కి మధ్య చెడిందని టాక్. దీంతో విశాల్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడని కాలీవుడ్ మీడియా కోడైకొస్తోంది. ఈ మూవీ ప్రతి షాట్ దగ్గరుండి కంపోజ్ చేస్తున్నాడు విశాల్. టోటల్లీ అనుకున్న దానికన్నా ముందే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన విశాల్ నుంచి ఎలాంటి అవుట్పుట్ రాబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో హారర్ కన్నా ఐటమ్ సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అందుకే వాటిని మిస్ చేయటం లేదు ప్రొడక్షన్ హౌస్. ఈసారి ధమా కోసం 1 కాదు 2 కాదు 3 పెపీ సాంగ్స్ తీసుకొస్తోంది. కానీ నోరా ఫతేహికి న్యాయం చేసి మలైకా అరోరాకు అన్యాయం చేసినట్లే కనిపిస్తోంది. ఎందుకు ఓ లుక్కేయండి. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో హారర్ కామెడీ ఉన్నా లేకున్నా ఐటమ్ సాంగ్ లేకుంటే మాత్రం ఆ యూనివర్స్ ఇన్కంప్లీటే. ఇదేదో తమన్నా నుంచి స్టార్ట్ అయిందనుకునేరు. ఈ యూనివర్స్ క్రియేట్ కావడానికి బీజమైన స్త్రీ నుంచి కంటిన్యూ అవుతోంది. స్పెషల్ సాంగ్స్ కోసం ఐటమ్ భావనను తీసుకురావడం ఒక ఎత్తైతే హీరోయిన్లతోనే పెప్సీ సాంగ్స్ చేయించడం మరో ఎత్తు. స్త్రీలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్లో చిందులేస్తే బేడియాలో మిస్ అయినప్పటికీ శ్రద్ధ ఓ రొమాంటిక్ పాటలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి వెళ్లిపోయింది. ముంజాలో హీరోయిన్ శార్వరితోనే ఐటమ్ సాంగ్ కానిచ్చేసింది మడాక్. నెక్స్ట్ థామా కోసం కూడా ఈ తరహాలోనే ప్లాన్ చేసింది ప్రొడక్షన్ హౌస్. స్త్రీతో మొదలైన మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వస్తోన్న 5th ఇన్స్టాల్మెంట్ ఫిలిం థామా దీపావళికి రిలీజ్ అవుతోంది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో టీజర్ ట్రైలర్తో కావలసినంత హైప్ రాకపోవడంతో ఆయుధంగా ఐటమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తోంది. 1 కాదు 3 స్పెషల్ సాంగ్స్ డిజైన్ చేసింది. ఫస్ట్ టైం రష్మిక స్పెషల్ సాంగ్లో హీట్ ఎక్కించే స్టెప్పులేసి మత్తి పోగొట్టింది. స్త్రీలో ఆడిపాడిన నోరా ఫతేహితో కూడా ఐటమ్ సాంగ్స్ చేయించి బొమ్మపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది ప్రొడక్షన్ హౌస్. ఇక లాస్ట్ అస్త్రంగా మలైకా అరోరాను దింపేసింది. సాధారణంగా మలైకా అరోరా ఉంటే మరో పెప్పీ గర్ల్స్ అవసరం లేదు. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, స్కిన్ షో, డాన్సింగ్ పర్ఫార్మెన్స్తో స్టన్నింగ్ చేయగలదు. కానీ థమా స్పెషల్ సాంగ్లో మలైకా తీసుకోవాల్సిన స్క్రీన్ స్పేస్ను రష్మికకి ఇచ్చేసింది మడాక్ ఫిల్మ్స్. దీంతో నోరాలాగా పూర్తి స్థాయిలో మలైకా మూమెంట్స్ మిస్ అవుతున్నాయి. ఉన్నంతలో తన మార్కు క్రియేట్ చేసింది మలైకా. మొత్తానికి రష్తో 2 స్పెషల్ సాంగ్స్లో ఆడి పాడించడం చూస్తుంటే భారమంతా నేషనల్ క్రష్ పై మోపేసినట్లే కనిపిస్తోంది మడాక్ ఫిల్మ్స్. తండ్రి వయసున్న వ్యక్తిని కూతురు ఇష్టపడితే ఎలా ఉంటుందో చూపించబోతోంది బాలీవుడ్. ఈసారి మాస్ అండ్ సీరియస్ లుక్ లో కనిపించబోతున్నాడు సాయి తేజ్. బ్యూటిఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. అజయ్ దేవ్గన్, రకుల్, టబు జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ దే దే ప్యార్ దే 2019లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసుకొస్తోంది టీ సిరీస్ అండ్ లవ్ ఫిల్మ్స్. వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తన కుటుంబాన్ని ఒప్పించడంలో కష్టపడ్డ అజయ్ దేవ్గన్ ఈసారి రకుల్ పేరెంట్స్ ని ఒప్పించడానికి ఎలాంటి అవస్థలు పడ్డాడో దే దే ప్యార్ దే 2లో ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు. బ్రో తర్వాత 2 సినిమాలు ఆగిపోవడంతో గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ నెక్స్ట్ సంబరాల ఏటిగట్టుతో రాబోతున్నాడు. హీరో బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నెవర్ బిఫోర్ సాయి తేజ్ ని చూపించబోతున్నట్లు గ్లిమ్స్ బట్టే అర్థమవుతోంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్స్ గా తెరకెక్కుతున్న ఫిల్మ్ జటాధర నవంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇప్పటికే పలు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా పార్టీ సాంగ్ వదిలారు మేకర్స్. గతంలో హిందీ వర్షన్ రిలీజ్ చేయగా తాజాగా తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. జటాధరకు వెంకటేష్, కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్స్చర్. నెక్స్ట్ మూవీ మిక్స్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.